బాబీ వాళ్ళ స్కూల్లో అయితే ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇక బాబీ గురించి అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో ఆ మేడం ఇలా అంటూ ఉంటారు, ఈ అవార్డు అందుకోబోతుంది ఇంకెవరో కాదు బాబీ అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని స్వర అలాగే బాబీ, చామంతి వాళ్ళ ముగ్గురు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న స్వర అయితే బాబీ వెళ్ళు బాబీ, నిన్నే స్టేజ్ పైకి పిలుస్తున్నారు వెళ్ళు బాబీ అని చెప్పి బాబీకి ముద్దు పెట్టి పంపిస్తుంది. ఇక బాబీ కూడా చాలా హ్యాపీగా స్టేజ్ పైకి అయితే వెళ్తాడు. ఇక బాబీ వెళ్ళడం చూసి స్వర అయితే క్లాప్స్ కొడుతూ బాబీకి ఈ అవార్డు వచ్చింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అభి అలాగే ఝాన్సీ వాళ్ళిద్దరూ కూడా బాబీ పేరెంట్స్లా వాళ్ళిద్దరూ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ వస్తూ ఉండగా ఇంతలో బాబీ గురించి అయితే ఆ మేడం స్టేజ్ పైన మాట్లాడుతూ ఉంటుంది. ఈ బాబీకి ఈ అవార్డు రావడానికి కారణం ఇంకెవరో కాదు మన పీడీ మేడం స్వరనే అని చెప్పి స్వరాని కూడా పొగుడుతూ ఉంటుంది. అది విని స్వర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక బాబీ అయితే అవును అమ్మాయి మేడం వల్ల నేను ఈ అవార్డు గెలుచుకున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి అభి అలాగే ఝాన్సీ వాళ్ళిద్దరూ వస్తారు. వాళ్ళు రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రండి సార్ రండి కూర్చోండి అని చెప్పి వాళ్ళిద్దరికీ వెల్కమ్ చెప్తూ ఉంటారు. ఇక అభి అలాగే ఝాన్సీ వాళ్ళిద్దరూ కూడా అక్కడ కూర్చుంటారు. అది చూసి స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అభి సార్ వాళ్ళు వచ్చారా, ఇప్పుడు కానీ అభి సార్ నన్ను చూసారంటే ఏమంటారో ఏంటో అని చెప్పి స్వర కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఝాన్సీ కూడా అమ్మో ఈ ఫంక్షన్కి ఆ స్వర కూడా వచ్చి ఉంటుంది, ఇప్పుడు కానీ అభి స్వరాన్ని చూస్తే ఏమవుతుందో ఏంటో అని చెప్పి ఝాన్సీ కూడా తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా బాబీ అవార్డు ఫంక్షన్ జరుగుతూ ఉండగా ఆ స్వర అయితే అభి సార్ని చూసి దాక్కుంటూ ఉంటుంది. ఇక స్వర అభికి కనిపిస్తుందా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.